విడత లోక్సభ ఎన్నికలకు గెజెట్ విడుదల చేసింది ఈసీ 2024 సార్వత్రిక ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడో ఫేజ్లో 12 రాష్ట్రాలు యూటీలోని 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్, డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 19 తుది గడువు కాగా నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ ఏప్రిల్ 20. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22. మే 7న ఎన్నికల పోలింగ్ జరగగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మూడో విడత లోక్సభ ఎన్నికలకు గెజెట్ విడుదల చేసింది ఈసీ. 2024 సార్వత్రిక ఎన్నికలు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడో ఫేజ్లో 12 రాష్ట్రాలు యూటీలోని 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, దామన్, డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 19 తుది గడువు కాగా నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ ఏప్రిల్ 20. ఇక నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22. మే 7వ తేదీన ఎన్నికల పోలింగ్ జరగగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రేటు ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మూడో విడత లోక్సభ ఎన్నికలకు గజెట్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మూడో ఫేజ్ లో 12 రాష్ట్రాలు వీటిలోని 94 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, దాదానగర్ హవేలీ, దామన్, డయ్యూ, గోవా, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీ ఏప్రిల్ 20. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22. మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ తో ఒక్కసారిగా ఎన్నికల హీట్ స్టార్ట్ అయిపోయింది. మరి రేపు ఈ గజెట్ రాబోతుంది. గజెట్ వస్తున్న నేపథ్యంలో ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే చాలా టెన్షన్ లో ఉన్నాయి. ఈ గతంలో కంటే కూడా ఈసారి ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని చెప్పొచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు బీజేపీ రెండు కూడా 400 సీట్ల టార్గెట్ పెట్టుకున్నాయి. మరి ప్రాంతీయ పార్టీలు కూడా చాలా ఎక్కువ సీట్లు పొందాలని దీనిలో పోరాటం చేస్తున్నాయి. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయని ఒక టెన్షన్ అయితే రాజకీయ పార్టీల్లో ఆల్రెడీ మొదలైంది. అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాన్ని ముబ్బడిగా చేస్తున్నాయి. మరి రేపు గజెట్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల గజెట్ రావడంతో ఇక పరిస్థితి ఇంకా చాలా హాట్ గా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ కూడా టార్గెట్ 400గా ముందుకు పోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.